అలా వచ్చి వెళ్ళిపోయి చేసింది ఫాస్ట్ ఉంది అసలు టాప్ స్పీడ్. సో ఈ ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం టు న్యూ ఢిల్లీ వెళ్ళే ట్రైన్. ట్రైన్ నెంబర్ 20805. జమ్మూ తవి తిరుపతి సికింద్రాబాద్ ట్రైన్ 22708. సో వి ఆల్ ఐ థింక్ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలంటే ఈ ట్రైన్ ఎక్కిస్తే యూ కెన్ ఫ్రమ్ సికింద్రాబాద్ ఈ ట్రైన్ అవైలబిలిటీ ఉంది. సో మనం జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలంటే ఈ ట్రైన్ ట్రావెల్ చేయొచ్చు. బట్ ప్రజెంట్ ఏదైతే 07481గా తిరుపతి సికింద్రాబాద్ స్పెషల్గా రన్ చేస్తున్నారు ఈ ట్రైన్ని. అనౌన్స్మెంట్ అయితే అలా చేశారు మనకి ఇక్కడ. అండ్ మోస్ట్ ఆఫ్ ది థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ సంబంధించిన కంపార్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. Hello my dear viewers, welcome back. Hope you guys are doing good. So present time is around 6:45 and we are at my hometown railway station and waiting for a train. So present నేను ఏ ట్రైన్ ట్రావెల్ చేస్తున్నాను, ఎక్కడ ట్రావెల్ చేయబోతున్నాను అనేది I'll show you. And after long time, for the first time నేను ఈ ట్రైన్ ట్రావెల్ చేస్తున్నాను and నా ఒరిజినల్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. సో లెట్స్ ట్రావెల్ గైస్, కీప్ వాచింగ్. సో వ్యూవర్స్, మనకి ఇప్పుడు అందిన తాజా వార్త ఏంటంటే ట్రైన్ 1 hour డిలే అంట. సో ఇప్పుడే మన నెంబర్కి మెసేజ్ వచ్చింది 1 hour లేట్గా రన్ అవుతుందని. సో ట్రైన్ ఇంకా డోర్నకల్ దగ్గరే ఉంది. మేము ఇప్పుడు 6 o'clock లేచి 6:30కి స్టార్ట్ అయ్యి స్టేషన్కి వచ్చి వెయిట్ చేస్తుంటే అరౌండ్ ఇప్పుడు టైం 7:30, 7:45, 1 hour లేట్ అని ఇప్పుడు మెసేజ్ పెట్టారు. ఏదో ఇంటి దగ్గర పెడితే హాయి ఇంటి దగ్గర టిఫిన్ చేసి కాఫీ తాగి చిన్నగా వచ్చేవాళ్ళం. ఇది గాయస్ లేట్ టైం వచ్చి అరౌండ్ 8 AM అండ్ చూడొచ్చు వెయిట్ చేసే కొద్దీ స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది. సో ప్యాసింజర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ అవుతుంది. స్టేషన్ అంతా ఫిల్ అయిపోయింది ప్యాసింజర్స్తో. చూడొచ్చు స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు. బికాస్ ఇప్పుడు వరకు ఒక్క ట్రైన్ ఇక్కడ వచ్చి ఆగలేదు ట్రావెల్ చేయడానికి కాబట్టి. సో మై డియర్ వ్యూవర్స్, ఫైనల్లీ హియర్ కమ్స్ అవర్ ట్రైన్. సో ఈ ట్రైన్ మనం ట్రావెల్ చేయబోతున్నాం. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17660, భద్రాచలం రోడ్ టు సికింద్రాబాద్ వెళ్ళే కాకతీయ ఎక్స్ప్రెస్. 1.5 hours అది వచ్చి హారం కొడుతున్నావా? ఇంత లేట్ వచ్చి 10 minutes, హాఫ్ అన్ అవర్ లేట్, 1.5 hour లేట్. సో మ్యాక్సిమం మనకి ఈ ట్రైన్లో జనరల్ ఎక్కువ ఉంటాయి అండ్ రిజర్వేషన్స్ ఒక 4-5 కంపార్ట్మెంట్స్ దాకా ఉంటాయి రిజర్వేషన్స్. మ్యాక్సిమం అన్ని జనరల్ బోగీస్. అండ్ మీరు చూడవచ్చు స్ట్రెంత్ అసలు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు మీకు అది కనిపిస్తుందా? ఎందుకు ఎంతమంది వెయిట్ చేస్తున్నా చెప్తా ఈ ట్రైన్ కోసం. Finally we are on D4. చూడండి ఎంత ప్యాక్ ఉందో, ఫుల్ రష్. సో దిస్ ఇస్ ది సిచ్యువేషన్ ఆఫ్ ది కోచ్ అండ్ చూడవచ్చు. సో మహబాద్ అయితే నెక్స్ట్ చిన్న స్టాప్ వచ్చేసి ఈదులపూసపల్లి, తాళ్ళపూసపల్లి అని చిన్న స్టాప్ ఉంటుంది. సో ఈ ట్రైన్ ప్యాసింజర్ కాబట్టి ప్రతి స్టాప్ దగ్గర ఆగుతుంది. ప్రతి చిన్న స్టాప్ నో మ్యాటర్ వాట్ వెళ్ళే ప్రతి స్టాప్లో ఆగుకుంటూ వెళ్తుంది. సో అందుకే కొంచెం టైం తీసుకుంటుంది ట్రైన్. గైస్ మనకి ఈ ట్రైను భద్రాచలం రూట్లో ఎర్లీ మార్నింగ్ 5 AM స్టార్ట్ అవుతుంది.
సో అక్కడ స్టార్ట్ అయ్యి వయా డోర్నాకల్ రోడ్ మీద నుంచి మహబూబాద్, కే సముద్రం, నెక్కొండ, కాజీపేట్, వరంగల్ మీదుగా జనగాం, భువనగిరి, బీబీ నగర్, గట్కేసర్, చెర్లపల్లి, మౌలాలి టు సికింద్రాబాద్ జంక్షన్ బై 12 AM. సో ఈరోజు 1.5 అవర్ లేట్ నడుస్తుంది. సో ప్రజెంట్ అయితే చూసారా ట్రైన్ సిచ్యువేషన్ ఉందో. రీసెంట్ టైమ్స్లో ట్రైన్ జర్నీలో సీట్ దొరుకుతుంది ఇష్యూ పక్క పెడితే, రిజర్వేషన్ చేసుకునే కంపార్ట్మెంట్ ఎక్కిన కోచ్లో మన లగేజ్ పెడతానికి కూడా స్పేస్ దొరకట్లేదు, అంత ప్యాక్ అవుతుంది. సో ముందు స్టార్టింగ్లోనే చాలా వరకు బ్యాగేజ్ పెట్టుకునే స్పేస్ అంతా ఇక్కడ చూసిన మ్యాక్సిమం బ్యాగేజ్తో ప్యాక్ అయిపోయినాయి. నో స్పేస్ టు కీప్ అవర్ బ్యాగేజ్. సో అందుకే లాస్ట్కి బ్యాగేజ్ మనం ఫుడ్ దగ్గర పెట్టుకోవాల్సి వచ్చింది, ఏరియా దగ్గర కార్ పెట్టుకుని ప్లేస్. సో చూసారుగా ట్రైన్లో సిచ్యువేషన్ ఉందో. రిజర్వేషన్ బుక్లో చాలామంది ఎక్కేస్తున్నారు, అందుకని నుంచుని ట్రావెల్ చేస్తున్నారు కొందరు. అండ్ మేము రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఇలా కూర్చొని ట్రావెల్ చేస్తున్నాం. సో అదే డిఫరెన్స్. అండ్ షైనీ గాట్ విండో సీట్ క్రేజీ. సో నెక్స్ట్ చాలా చిన్న స్టాప్ వచ్చేసి ఇంతికన్ని, చాలా చిన్నది స్టాప్ ఇది. ఈవెన్ ఇక్కడ కూడా స్టాప్ ఉంటుంది చూడవచ్చు. స్టేషన్ రెనోవేషన్ వర్క్ నడుస్తుంది. అండ్ ప్యాసింజర్ కాబట్టి ట్రైన్ ప్రతి చిన్న స్టాప్లో చెప్పే కదా, సో ఇలా ఆగుతుంది. సో ఇప్పుడే టీసీ వచ్చాడు. టీసీ వచ్చి టికెట్ చెక్ చేసి వెళ్ళాడు. అండ్ పీపుల్ ఆర్ స్టాండింగ్ లైక్ మామూలుగా జనరల్ టికెట్ తీసుకుని ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర 15 రూపీస్ ఛార్జ్ చేద్దామని అడిగాడు. సో మీరు ఇక్కడ ఉంచోవాలన్నా ఈ భూమిలో ఉండాలన్నా 5 రూపాయలు కట్టాలి, లేదంటే టు గో బ్యాక్ అని చెప్పాడు. అదే నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడైతే. సో చెకింగ్ నడుస్తుంది. టికెట్ లేని వాళ్ళ దగ్గర ఫైన్ 15 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాడు. By 9:30 we crossed Warangal and reaching to Kajipet station. అండ్ కాజీపేటలో వరంగల్లో బాగానే ఖాళీ అయింది అండ్ చాలామంది ఎక్కేశారు. అండ్ ఇక కాజీపేటలో కూడా చాలామంది ఎక్కుతారు. ట్రైన్ మాత్రం చాలా చిన్నగా నడుస్తుంది. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ కాజీపేట. అండ్ మనకి కాజీపేటలో కూడా ట్రైన్ ఎక్కువ ఖాళీ అవ్వాలి, రష్గా ఉంది. అండ్ మనకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కూడా కాజీపేట దొరికేస్తున్నాయి. అండ్ ట్రైన్లో కూడా వస్తున్నారు సమోసా, చాయ్, కాఫీ అనుకుంటూ. సో బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే వీ హ్యావ్ దట్ ఆప్షన్ టు హ్యావ్ ఇన్ దిస్ ట్రైన్. సో కాజీపేట్ దాటిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పిండియాల్. సో చిన్న స్టాప్ ఇది. సో మ్యాక్సిమం ఇక్కడ కేవలం చిన్న ప్యాసింజర్ ట్రైన్స్ అవుతాయి, నో సూపర్ ఫాస్ట్ అదర్ ట్రైన్స్ ఆగవు. అండ్ మనకి ఒకవేళ కాజీపేట సూపర్ ఫాస్ట్ ఎక్కితే నెక్స్ట్ స్టాప్ వచ్చి రఘునాథ్పల్లిలో లేకుంటే జనగాం ఉంటుంది. సూపర్ ఫాస్ట్ అక్కడే అవుతాయి. బట్ చెప్పాం కదా, ఈ ప్రజెంట్ ఈ ట్రైన్ అయితే అన్ని చిన్న స్టాప్లో ఆగుతుంటాయి, హాల్టింగ్ ఉంటాయి. ఇండియా అండ్ వ్యూవర్స్, ప్రజెంట్ వీఆర్ ఇన్ ది వాష్రూమ్. అండ్ సో మనకి కోచ్లో బోత్ ది ఎండ్స్కి మనకైతే వాష్రూమ్ ఫెసిలిటీ ఇచ్చారు అండ్ ఇండియన్ స్టైలే. సో దిస్ ఈస్ ది ఓవర్ వ్యూ ఆఫ్ ది వాష్రూమ్. చూడొచ్చు ఎంత నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ వీ గాట్ 1 mug, carry the water and outlet, mirror. We got light and 1 mirror and 1 sink inside and 1 dustbin. So water flush చేస్తానికి పంప్, ఆ విధంగా వాటర్ ఫ్లష్ అవుతున్నాయి. సో దిస్ ఇస్ గైస్ వాష్రూమ్ వ్యూ. ఇప్పుడు టైం వచ్చి 11. అసలు ఈ టైం కల్లా మనం చెర్లపల్లి రీచ్ అవ్వాల్సింది. బట్ రీచ్ అవ్వకుండా ట్రైన్ని జనగాంలో హాల్టింగ్ పెట్టారు. అండ్ వచ్చే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని వందే భారత్ ట్రైన్ పంపిస్తున్నారు. చాలా అంటే చాలా లేట్గా నడుస్తుందంటే ఇంకా హాల్టింగ్ చాలా చోట ఆపాడు. చాలామంది దిగేసి బయట హాయి కూర్చున్నారు, రిలాక్స్ అయ్యారు. బికాస్ ట్రైన్లో నుంచుని లెగ్స్ పెయిన్ వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ బయటకు వచ్చేసారు. పెద్దవాళ్ళే కాదు, ఈవెన్ హూ ఆర్ స్టాండింగ్ ఎట్ ది గేట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి వాళ్ళు కూడా బయటకు వచ్చారు. ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ట్రైన్ మూవ్ అవుతుంటే పర్లేదు బాగా అనిపిస్తుంది. బట్ ట్రైన్లో ఆగినప్పుడే లోపల చాలా సఫోకేటింగ్ అనిపిస్తుంది. నాట్ ఫీలింగ్ గుడ్ టు సిట్ ఇన్సైడ్ టూ లాంగ్.
మ్మ్. అలా ట్రైన్స్ వేరే ట్రైన్స్ వెళ్ళడానికి క్రాసింగ్కి స్టేషన్లో స్మాల్ ట్రైన్స్ ఆపేస్తారు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్, సో చిన్న చిన్న స్టాప్స్ ఆగవు కాబట్టి దే కీప్ గోయింగ్ ఆన్. మనకి ట్రైన్లో అయితే సరిపోయేంత నాయిస్, సరిపోయేంత డిస్టర్బెన్స్, క్రేజీగా అంటే క్రేజీగా ఉంది అసలు. సో కొంచెం పీస్ఫుల్గా ట్రావెల్ చేయాలంటే చాలామంది యూనో ఏసీ రిజర్వేషన్ కంపార్ట్మెంట్ చూస్ చేసుకుంటారు. లైక్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఎందుకు చూస్ చేసుకుంటారో, మీరు ఇలాంటి ప్యాసింజర్ ట్రైన్లో ట్రావెల్ చేస్తే యూ గైస్ విల్ అండర్స్టాండ్ వాట్ ద స్టోరీ అనేది. అండ్ మనకి ఈ ట్రైను అరౌండ్ 30 స్టాప్స్. సో భద్రాచలం రోడ్లో స్టార్ట్ అయిన ఈ ట్రైను సికింద్రాబాద్ రీచ్లోపు 30 స్టాప్స్ ఉంటుంది. అండ్ అరౌండ్ 280 కిలోమీటర్స్ అండ్ అరౌండ్ 7 అవర్స్ ఆఫ్ జర్నీ అయితే ఈ ట్రైన్ కవర్ చేస్తుంది. అండ్ మ్యాక్సిమం ఎక్కువ జనరల్ బోగీస్ ఎక్కువ ఉన్నాయి అండ్ రిజర్వ్ బోగీస్ 5 కోచెస్ అండ్ ఏసీ కోచ్ ఒకటి. సో అండ్ ప్రైస్ చాలా తక్కువ వెన్ కంపేర్ టు రిమైనింగ్ ఏ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ పోల్చుకుంటే ఈ ప్యాసింజర్ ట్రైన్స్ చాలా తక్కువ ఉంటుంది టికెట్ కాస్ట్. అండ్ మీకు తెలుసుకుంటే ట్రైన్స్లో ప్యాసింజర్ ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ అండ్ యూనో వందే భారత్ ఇవన్నీ ఉంటాయి. సో ప్యాసింజర్స్లో ట్రావెల్ చేసి మాత్రం ఇక టైం ఏంటంటే టైం పట్టించుకోద్ది ఇక. అండ్ ద క్రేజీ పార్ట్ ఏంటిదంటే రీసెంట్ టైమ్స్లో చాలా వరకు రైల్వే స్టేషన్స్ అన్ని రెనోవేషన్ వర్క్ నడుస్తుంది కాబట్టి, రీడెవలప్మెంట్ వర్క్ నడుస్తుంది కాబట్టి డిస్ప్లేస్ వర్క్ అవ్వట్లేదు. ఈవెన్ జనగాం ఏ స్టేషన్లో కూడా కోచ్ డిస్ప్లే నెంబరింగ్ ఉంటుందిగా, ఆ డిస్ప్లే వర్క్ అవ్వట్లేదు. సో మనకి మన లైక్ మన రిజర్వ్ చేసుకున్న కోచ్ ఎక్కడ వస్తుందో అర్థం కాక, లైక్ జనరల్ బోగీస్ ఎక్కడ వస్తున్నాయో, రిజర్వేషన్ ఎక్కడ వస్తుందో అర్థం కాక చాలామంది ప్యాసింజర్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఆ విధంగా చాలామంది ఏం చేస్తున్నారు, జనరల్ ఎక్కేసి లైక్ కోచింగ్ లైక్ వాళ్ళు అలవాటు చేసిన కోచ్ రావడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ప్రజెంట్ అయితే ఒక ఇష్యూ నడుస్తుంది. బట్ స్టేషన్లో అయితే కొన్ని స్టేషన్లో అనౌన్స్ చేస్తున్నారు లైక్ కోచ్ అరేంజ్మెంట్స్ అని లైక్ అనౌన్స్ చేస్తున్నారు ఎక్కడ ఏ కోచ్ వస్తుంది నెంబరింగ్ వైజ్. బట్ అది విన్న వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు అయితే దే ఆర్ గెటింగ్ టు దేర్ రైట్ కోచ్. బట్ అది అర్థం కాని వాళ్ళు మాత్రం స్టిల్ దే ఆర్ లైక్ ఏమంటారు, కొంచెం ఇబ్బంది పడుతున్నారు, స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ది కోచ్. సో వ్యూవర్స్, టైం వచ్చి అరౌండ్ 1:20 అండ్ స్టిల్ వేర్ అండ్ ట్రైన్ ఇంకా వెళ్తూనే ఉన్నాం. మన డెస్టినేషన్ రీచ్ అవ్వలేదు. మామూలుగా ఈ కాకతీయ ట్రైన్ అనేది నార్మల్ డేస్ అయితే కొంచెం ఫ్రీ ఉంటుందంట. బట్ సంక్రాంతి తర్వాత కాబట్టి, ఎవరైతే సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళారో వాళ్ళు రిటర్న్ వస్తున్నారు కాబట్టి నార్మల్ ఈ వీకెండ్లో ఈ ట్రైన్స్ బాగా రష్ ఉన్నాయి. అండ్ చూడాలి అప్కమింగ్ డేస్ ఎలా ఉంటుందో. నాకు తెలిసి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ జర్నీగా, ఇంకోసారి ఎప్పుడు నేను ఈ ట్రైన్లో ట్రావెల్ చేయదలుచుకోలేదు. సో మీలో ఎవరైనా ఎప్పుడైనా ఈ ట్రైన్లో ట్రావెల్ చేశారా అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏదో తప్పకుండా కామెంట్ చేయండి గైస్. అండ్ మనకి ఆపోజిట్గా గోల్కొండ ట్రైన్ వెళ్తుంది, గోల్కొండ ఎక్స్ప్రెస్. సో ఈ 2 ట్రైన్స్లో చెర్రపల్లి స్టేషన్కి ఏది ముందు రీచ్ అవుతుందో చూద్దాం. అండ్ ఆ ట్రైన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు నుంచి స్టార్ట్ అయింది అండ్ ఈ ట్రైన్ తెలంగాణ భద్రాచలం నుంచి స్టార్ట్ అయింది. బట్ మన ట్రైన్ బాగా లేట్ ఉండడం వల్ల వెనకబడిపోయి ఈ ట్రైన్ క్యాచ్ అయ్యింది. ఇప్పుడైతే మనకి ఇదే ట్రైన్ మహబూబాద్లో 9:30, 10 o'clock ఉంటుంది. మనం ఈ కాకతీయ ఎక్స్ప్రెస్ అనేది మార్నింగ్ 8 o'clock ఎక్కాం. సో యువర్స్ ఫైనలీ రీచ్ టు చెర్లపల్లి అండ్ క్రేజీ జర్నీ. అసలు ఎప్పుడో రైట్ టైంకి ఆన్ టైం అయితే 9:30 కల్లా రీచ్ అవ్వాల్సింది చెర్లపల్లికి ఈ ట్రైను. బట్ ఎంతో కొంత లేట్ అయినా 11:30, 12 o'clock రీచ్ అవ్వాల్సింది. ఈరోజు మాత్రం 1:30 రీచ్ అయింది. మేము ట్రావెల్ చేసినామో కానీ సో మచ్ లేట్ గాయస్. మనకి నార్మల్గా అయితే ఇప్పుడు 4th ప్లాట్ఫామ్కి వస్తాం కదా, బట్ ఈసారి 4th ప్లాట్ఫామ్ రాలేము మనం, ఎందుకంటే 4th ప్లాట్ఫామ్కి గోల్కొండ ఎక్స్ప్రెస్. సో అటు గోల్కొండ వచ్చింది, అందుకని ఈసారి మనకి క్రేజీగా ఫర్ ద ఫస్ట్ టైం ట్రావెల్ చేసిన ట్రైన్ 2nd ప్లాట్ఫామ్కి వచ్చింది. సో చెర్లపల్లిలో 2nd ప్లాట్ఫామ్కి అయితే కాకతీయ ఎక్స్ప్రెస్ని తీసుకొచ్చి హాల్ట్ చేశారు అండ్ మనం దిగేసాం. బాబాయ్ కాకతీయ. చాలా ప్లేసెస్లో మోర్ దెన్ 20 minutes 25 minutes ఇలా హాల్టింగ్ పెట్టి వేరే ట్రైన్కి అంటే వెయిట్ చేసి మన ఇంత లేట్ చేశారు. సో మొత్తానికి అయితే జర్నీ అయితే క్రేజీగా అయింది. సో వ్యూవర్స్, ఇది ఈనాటి మన ట్రావెల్ జర్నీ. సో మహబూబాద్, మా హోమ్ టౌన్ నుంచి రీచ్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్. సో ప్రజెంట్ అయితే ఆ ట్రైన్ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో బై 12 PM కల్లా మనం ట్రావెల్సిన కాకతీయ ఎక్స్ప్రెస్ అనేది విల్ రీచ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో గైస్, అది ఈరోజు మన ట్రావెల్ జర్నీ. మీకు కనుక మన ట్రావెల్ జర్నీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా వీడియో షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇంకా ఇలాంటి ట్రైన్ ట్రావెల్ వ్లాగ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.